అందరికీ నమస్కారం. షేక్స్ అఫీషియల్స్‌కి స్వాగతం. ఒక వ్యక్తి గొప్పతనం అతని ఆలోచన ద్వారానే నిర్ణయించబడుతుంది. ఈ శాశ్వతమైన సత్యాన్ని ప్రపంచంలో గొప్ప విజయాలు సాధించిన వ్యక్తులు జీవితాలు మళ్ళీ మళ్ళీ నిరూపించాయి. ఎలాన్ మస్క్ కావచ్చు, స్టీవ్ జాబ్స్ కావచ్చు, జెఫ్ బెజోస్ కావచ్చు. ఇటువంటి వారు తమ ఆలోచన శక్తితోనే అసాధ్యాన్ని సాధించారు. ప్రసిద్ధ రచయిత నెపోలియన్ హిల్స్ తన ప్రసిద్ధ పుస్తకం 'థింక్ అండ్ గ్రో రిచ్'లో ఒక గొప్ప మాట చెప్పారు. నీవు ఏమి ఆలోచిస్తావో అదే నీవు అవుతావు అని. అది నిజమే. అయితే ఎందుకు చాలామంది జీవితాల్లో విజయం సాధించలేకపోతున్నారు? వాళ్ళు తమ భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదా? తమలో ఉన్న శక్తిని గుర్తించలేకపోతున్నారా? ఈ కథ ఆ ప్రశ్నలన్నిటికీ ఒక సమాధానం ఇస్తుంది. ఒక భిక్షగాడు రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్‌లో జీవిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు రైళ్ల కోసం ఎదురు చూస్తూ, ప్రయాణికుల దగ్గర చేతులు చాచుతూ తన జీవితం సాగించేవాడు. అదే అతని ప్రపంచం, అదే అతని విధి అని నమ్మేవాడు. ఒకరోజు ఖరీదైన సూట్ ధరించి, ఆత్మవిశ్వాసంతో నడుచుకుంటూ వచ్చిన ఒక వ్యాపారిని గమనించాడు. ఆ వ్యాపారి రూపాన్ని చూసి భిక్షగాడు మనసులో ఇలా అనుకున్నాడు. ఈ మనిషి చాలా ధనవంతుడు. నేను అడిగితే తప్పకుండా మంచి మొత్తమే ఇస్తాడు అని అనుకున్నాడు. ఆ ఆశతో అతని దగ్గరకు వెళ్ళాడు. వెళ్లి చేయి చాచాడు. కానీ డబ్బు ఇవ్వడానికి బదులుగా ఆ వ్యాపారి భిక్షగాడిని చూసి ఒక ప్రశ్న అడిగాడు. "నువ్వు ఎప్పుడూ ఇతరుల దగ్గర నుంచే తీసుకుంటావా? నువ్వెప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇచ్చావా?" ఆ ప్రశ్న భిక్షగాడికి షాక్ గురిచేసింది. ఇలాంటి ప్రశ్న అతను ఎప్పుడూ వినలేదు. గందరగోళంగా అతను ఇలా అన్నాడు. "సార్, నేను ఒక భిక్షగాడిని. అడిగి తినడమే నా జీవితం. ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు." అప్పుడు వ్యాపారి చిరునవ్వుతో ఇలా అన్నాడు. "నువ్వు ఇవ్వడానికి ఏమీ లేదని నమ్మితే అడిగే హక్కు కూడా నీకు లేదు. నేను ఒక వ్యాపారి. నేను ఎప్పుడూ ఎక్స్‌చేంజ్‌లోనే నమ్ముతాను. నువ్వు ఏదైనా ఇస్తే నేను కూడా నీకు ఏదైనా ఇస్తాను. ఇవ్వడానికి నీ దగ్గర ఏమీ లేకపోతే నేను కూడా ఇవ్వలేను." ఆ మాటలు చెప్పి అతను రైలెక్కి వెళ్ళిపోయాడు. ఆ రోజు భిక్షగాడు అక్కడే నిలబడిపోయాడు. ఆ వ్యాపారి మాటలు అతని మనసులో తిరుగుతూనే ఉన్నాయి. ఇంతకాలం నేను అడుగుతున్నాను, కానీ ఎవ్వరూ ఇలా నిజం చెప్పలేదు. నేను ఏమి ఇవ్వలేకపోతే వాళ్ళు ఎందుకు నాకు ఇవ్వాలి అని. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. నేను ఏమి ఇవ్వగలను? నేను ఒక భిక్షగాడినే కదా! అనే ఆలోచనలో మునిగిపోయాడు. 2 రోజులు గడిచాయి. ఆ 2 రోజులు అతను ఎవరి దగ్గర డబ్బు అడగలేదు. ఆలోచించడమే తన పని అయిపోయింది. మూడో రోజు రైల్వే పట్టాల పక్కన వికసించిన అడవి పూలు అతనికి కంటపడ్డాయి. ఆ పూల రంగులు అతని మనసుని ఆకర్షించాయి. అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది. తీసుకోవడం మాత్రమే కాదు, ఇవ్వడం మొదలుపెడితే ఎలా ఉంటుంది? అతను ఆ పూలను జాగ్రత్తగా తీసుకొని తన చోటుకి వచ్చాడు. ఎవరైనా నాణెం ఇచ్చినప్పుడు అతను చిరునవ్వుతో ఒక పువ్వు ఇచ్చాడు. ఆశ్చర్యకరంగా ప్రజలు ఆ పూలను ఆనందంగా తీసుకున్నారు. కొంతమంది నవ్వారు, కొంతమంది ధన్యవాదాలు చెప్పారు. రోజులు గడిచాయి. ఏదో మార్పు జరుగుతుందని అతను గమనించాడు. పూలు ఉన్నప్పుడు ప్రజలు ఎక్కువ డబ్బు ఇస్తున్నారు. పూలు లేనప్పుడు తక్కువ డబ్బు ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పుడే అతనికి అర్థమైంది. ప్రజలు నాపై జాలి చూపడం లేదు. నేను ఇచ్చే విలువకు చెల్లిస్తున్నారు అని. ఒకరోజు అదే వ్యాపారి మళ్ళీ రైల్లో కనిపించాడు. ఈసారి భిక్షగాడు భయం లేకుండా ధైర్యంగా అతని దగ్గరకు వెళ్ళాడు. "సార్, ఈరోజు ఇవ్వడానికి నా దగ్గర ఏదో ఉంది" అన్నాడు. వ్యాపారి చిరునవ్వుతో డబ్బు ఇచ్చి పూలను తీసుకున్నాడు. అతను ఇలా అన్నాడు. "నువ్వు ఇప్పుడు భిక్షగాడివి కాదు, నువ్వు ఒక వ్యాపారివి" అని. ఆ మాటలు భిక్షగాడి మనసులో కొత్త వెలుగుని నింపాయి. నేను భిక్షగాడిని కాదు, నేను ఒక ట్రేడర్ అని నమ్మాడు. ఆ రోజే అతను ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ఆ రైల్వే స్టేషన్‌ను వదిలి వెళ్ళిపోయాడు, భిక్షగాడిగా కాదు. 6 నెలల తర్వాత అదే రైల్వే స్టేషన్‌లో ఇద్దరు చక్కగా దుస్తులు ధరించిన వ్యక్తులు కలుసుకున్నారు. ఒకరు మరొకరిని చూసి ఆశ్చర్యపోయాడు. "నువ్వు ఆ భిక్షగాడివేనా?" అని అడిగాడు. అతను నవ్వుతూ అన్నాడు. "అవును, కానీ ఇప్పుడు నేను ఒక విజయవంతమైన పూల వ్యాపారి. నా వ్యాపారాన్ని ఇంకా విస్తరించడానికి ప్రయాణిస్తున్నాను." ఆ వ్యాపారి ఆశ్చర్యంతో అడిగాడు, "అంత పెద్ద మార్పు ఎలా సాధ్యమైంది?" అని. అప్పుడు అతను చిరునవ్వుతో ఇలా అన్నాడు.
నువ్వు నాకు జీవితంలో ఒక గొప్ప పాఠం నేర్పావు. నా ఆలోచన మారింది. అదే నా జీవితం మార్చింది అని. సో, ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఆలోచన వల్ల ఎంత పెద్ద మార్పునైనా తేగలరు అని ఈ యొక్క వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మారింది భిక్షగాడి రాత ఒక్కటే కాదు, జీవితం ఒక్కటే కాదు. వారి తర్వాత వచ్చే తరతరాల వాళ్ళందరూ కూడా భిక్షాటన నుంచి చాలా సేఫ్ అయినట్టే లెక్క. మార్పు అనేది మ్యాజిక్ కాదు. అదొక సైకాలజీ. మనం చేసే ప్రతి పని, చేసే ఆలోచన వల్ల అది ఖచ్చితంగా మారుతుంది అని ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి టాపిక్‌తో, ఇలాంటి యూజ్‌ఫుల్ కంటెంట్‌తో మళ్ళీ ఒక వీడియో చేసి మీ ముందుకొస్తాను. అప్పటి వరకు మీ మార్పులు, మీ ఆలోచనలతో మీ జీవితం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండండి. అప్పటి వరకు సెలవు. జై హింద్.